ప్రాజెక్టులు నిండిన రైతుల పంట పొలాలకు నీరు చేరడం లేదు. కాల్వలు నిండా పారుతున్నా నారుమళ్లు తడవడం లేదు. సబ్ కెనాల్స్ కు సరైన మరమ్మతులు లేక పొలాలకు వెళ్లాల్సిన నీరు వృధాగా పోతోంది. చివరి ఆయకట్టుకు సరిగా నీరందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పొలాలకు చేరాల్సిన సాగునీరు ఇలా నేలపాలవుతోంది. వీటిపైనే ఆధారపడ్డ రైతన్నకు మాత్రం చూసి చూసి కళ్ళు మూసుకుపోతున్నాయి. గండ్లు పూడ్చాల్సిన అధికారులు మాత్రం ఇటువైపు కూడా తొంగి చూడడం లేదు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు ఎస్ఆర్ఎస్పీ నుంచి సాగునీరు అందుతుంది. మెయిన్ కెనాల్ నుంచి సబ్ కెనాల్స్ వెళ్తాయి. అయితే సబ్ కెనాల్స్ మరమ్మతులను అధికారులు ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో అధ్వాన్నంగా మారాయి. నీరంతా ఇలా వృధాగా వెళ్లడంతో ఆయకట్టు చివరి రైతులకు ఫ్లో తగ్గిపోతోంది. ఎస్ఆర్ఎస్పీపై ఆశలు పెట్టుకుని వరి నారులు వేసుకున్న రైతులు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు. దీంతో పెద్దపల్లి, సుల్తానాబాద్, జగిత్యాలలో ఈ సమస్య ఎక్కువ. ఇప్పటికే చివరి భూములకు సాగునీరు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 81 టీఎంసీల నీళ్లున్న ఓదెల మండలంలోని మొదటి గ్రామమైన మా గుండ్లపల్లె గ్రామానికి నీళ్లు రావడం లేదు. మొత్తం పొలాలన్నీ బీళ్ళే ఉన్నాయి. నార్లన్నీ నెల 15 రోజులైనాయి, ముదిరిపోతున్నాయి. నాట్లేద్దామంటే నీళ్ళు వస్తలేవు. మా మొదటి గ్రామానికే నీళ్ళు వస్తలేవు అంటే మా ఓదెల మండలంలో చివరి గ్రామమైన గుంపులకు అసలు నీళ్ళే చూస్తలేరు. ఈ వారం మీద కెనాల్లు బాగలేక నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. కింది పొలాలకు నీళ్ళు అందుతలేవు. ఓదెల మండలం, శ్రీరాంపూర్ మండలానికి నీళ్ళే వస్తలేవు. కాబట్టి తొందరగా వాటిని కాలువలన్నింటినీ కరెక్ట్ చేసి రిపేర్లు చేసి కింది రైతులకు నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని మేము రైతులందరం కోరుతున్నాం. ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాలకు సాగునీరు అందడం లేదు. తక్కువ లోతు ఉండడంతో బావులు, బోర్లలో ఆశించిన స్థాయిలో భూగర్భ జలాలు పెరిగే ఛాన్స్ కూడా లేదు. పూర్తిగా కెనాల్పై ఆధారపడి సాగు చేసుకోవాలి, లేదంటే పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందంటున్నారు రైతులు. మాకు కెనాల్ నీళ్లు వచ్చటం లేదు. మీద నీళ్లు అంగం చేస్తారు. కాలువ అన్ని పొలు 7 వారి తానే పోతున్నాయి. మా ఓదెల గ్రామానికి నీళ్లు వస్తలేవు. తిరిగి నీళ్లు కావాలి మాకు. నార్లు ముదిరిపోతున్నాయి. మా నీళ్ళు అందిస్తే మీ యొక్క మనవి అని మేము అనుకుంటున్నాం. మీరు వచ్చి ఒకసారి చూడండి మా గ్రామానికి, మా ఈ ఓదెల మండలానికి మీరు వచ్చి ఒకసారి నీళ్లు చూస్తే బాగుంటుంది. మీరు చెప్పేదేమో అందరు నీళ్లు అందిస్తాను అని అంటారు. మీరు మాకు వచ్చేది లేదు, ఏది చేసేది లేదు. మేము చివరిదాకా నీళ్ళు ఇస్తాను అని మీరు గొప్పగా చెప్పుకుంటారు. అవి నీళ్లు రావడం లేదు, ఏం లేదు. నీరులా వృధాగా పోవడంతో రోజు రోజుకు ప్రవాహం తగ్గుతోంది. సబ్ కెనాల్ నుంచి పొలాలకు నీరు అందడం కష్టంగా ఉంది. కొన్ని చోట్ల కాలువలకు రాళ్లు అడ్డంగా ఉన్నాయి. చెట్లతో నిండిపోయాయి. కెనాల్కి ఏమైనా అడ్డుగా ఉంటే అక్కడే ఆగిపోతుంది. దీనిపై నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు ఇటువైపు కూడా కన్నెత్తి చూడలేదు. మాకు ఒక నీళ్ళ వాటర్ గురించి బాగా ఇబ్బంది అవుతుంది. కెనాల కాలువ నుండి వచ్చే దార మాకు మేము అందిస్తలేదు. మాకు అందిస్తలేదు. నార్లన్నీ ముదిరిపోతున్నాయి. మాకు ఎడి చేసి మీరు కొంచెం నీళ్ళు అందించే ప్రయత్నం చేయాలి. మొత్తం మీద నుండి వచ్చే నీళ్ళని అక్కడికి పోతానే మేము ఎన్నుకున్న సూత మాకు అంత లేవు. మీరు దయచేసి మీతోటి సహకారం మాకు చేయాలండి. మాకు నార్లు ముదిరిపోతున్నాయి. ఇప్పుడు ఏ శైలి ఉన్న సూత ఇప్పుడు అక్కడికి వచ్చే మూమెంట్ లేదు. అక్కడ కాలువలు తెంపుకుంటా అడ్డం పెట్టుకుంటా మొత్తం మీద నుండి మాకు కిందికి అత్తల నీళ్ళు మనము కిందికి వచ్చిన నీళ్ళు ప్రయత్నం చేయండి సార్. ఇప్పటికే వరి నార్లు సిద్ధం చేసుకున్నామని, కెనాల్లో వచ్చే నీళ్లను చూస్తే భయం వేస్తోందంటున్నారు రైతులు. ప్రతి పొలానికి నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానిక రైతులు. ఈ D86 కెనాల్కు నీటి ప్రవాహం బాగా తక్కువ ఇస్తారు. ఈ నీటి పారుదల కింది దాకా ఇస్తామన్నారు. అది అన్నీ చెప్పారు కానీ ఇప్పుడు ఏంటంటే నీళ్లు ఎక్కడెక్కడ తుమ్ములు తీసే వరకు ఈ నీళ్లు అందుతలేవు. మాకు అందుతలేవు. నాట్ల దశలో ఉన్నాయి. అన్ని నాట్లు వేసుకుంటాను. దయచేసి అన్న అధికారులు స్పందించి వెంటనే దాన్ని నీటి ప్రవాహాన్ని పెంచాలని మేము కోరుకుంటాను. ఎప్పటికప్పుడు కెనాల్స్ ను మరమ్మతులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రధాన కాలువను మాత్రమే సరిచేసి వీటిని మాత్రం ఇలా వదిలేయడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు చివరి కెనాల్స్ ను కూడా సందర్శించి గండ్లు పూడ్చి కాల్వలను సరిచేయాల్సిన అవసరం ఉంది.